Hello friends. Welcome to Whole Life channel. This is your Srinivas from Hyderabad. ప్రతి గురువారం మనము హ్యాపీనెస్ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. హ్యాపీనెస్ హ్యాబిట్స్ ఏంటి, మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలంటే ఏమేం చేయొచ్చు అనేది. ఈ వారం టాపిక్లో జనరల్గా అందరికీ ఉండేది మతిమరుపు అంటారు కదా. మెమొరీ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఏం చేయాలి, జనరల్గా మనకి ఇంట్లో వాడదగ్గ వస్తువులు ఏంటి, దాని గురించి తెలుసుకుందాం. ఈ జనరల్గా ఇప్పుడు మనం ఏదైనా మన మెమొరీలో ఏ విధంగా స్టోర్ అవుతుంది మన బ్రెయిన్లో, మనం ఫోకస్ చేసిన దాన్ని బట్టే మన బ్రెయిన్లో స్టోర్ అవుతుంది. మనం ఏదైనా శ్రద్ధగా ఆలకించామనుకో, ఇంట్రెస్ట్గా విన్నాం అనుకోండి, అది ఎప్పుడు మన మైండ్లో ఉంటుంది. దాన్ని ఎప్పుడు కావాలితే అప్పుడు స్పీడ్గా రికవర్ చేసి బ్రెయిన్ మళ్ళీ మనకి తిరిగి ఇస్తుంది. అలా మనం ఎంత అటెన్షన్ పే చేస్తే దేని మీద అయినా అది మన మైండ్లో స్టోర్ అవుతుంది. మనం తీసుకునే ఫ్లెక్సిబుల్గా ఉండగలిగింది అనుకోండి, మైండ్ ఆటోమేటిక్గా క్రియేటివ్ థింకింగ్, అంటే రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ అంటారు కదా. రైట్ బ్రెయిన్ ఎప్పుడు క్రియేటివ్గా ఉంటుంది, లెఫ్ట్ బ్రెయిన్ ఎప్పుడు ఆర్డర్స్ తీసుకొని వర్క్ చేస్తూ ఉంటుంది. సో అయితే ఈ మెమరీ మనం అంటే గుర్తు పెట్టుకోవాలంటే జనరల్గా ఏం చేయాలి, ఇప్పుడు అందరికీ ఈ మొబైల్ వచ్చిన తర్వాత ఈవెన్ చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ కూడా క్యాలిక్యులేటర్నే వాడుతున్నారు తప్ప తనకున్న మ్యాథమెటికల్ పరిజ్ఞానాన్ని ఎప్పుడూ వాడడం మానేశారు అందరూ. దాన్ని మీరు ఎప్పుడైతే బ్రెయిన్కి పదును పెడుతున్నారో, టెస్ట్ పెడుతున్నారో, ఆటోమేటిక్గా బ్రెయిన్ విల్ బి షార్ప్ అనమాట. సో సింపుల్గా ఈ రిపిటేషన్ టెక్నిక్ అంటే మనం పిల్లలకి జనరల్గా ఎక్కాలు నేర్పేటప్పుడు చెప్తా ఉంటారు కదా, దాన్ని 2 రోజులు 4 2 రోజులు 4 చదువుతూనే ఉంటారు. అంటే షార్ట్ టర్మ్గా మెమరీ ఉండాలంటే జనరల్గా ఏం చేయాలి, ఫస్ట్ టైం రిపిటేషన్, అలాగే సెకండ్ టైం రిపిటేషన్ ఆఫ్టర్ 15-20 మినిట్స్, అలాగే థర్డ్ రిపిటేషన్ మేబీ ఆఫ్టర్ 6 to 8 hours. అంటే ఎగ్జామ్ వెళ్ళే ముందు చదువుకుంటా ఉంటారు కదా, సో ఎగ్జామ్ అవ్వగానే మర్చిపోతారు. ఎందుకంటే వాళ్ళు బ్రెయిన్లో స్టోర్ చేసింది కూడా చాలా క్విక్గా స్టోర్ చేశారు. అంటే క్విక్గా రిపిటేషన్ చేసి బ్రెయిన్లో స్టోర్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ ఎగ్జామ్స్ అవ్వగానే అదంతా వ్యానిష్ అయిపోతుంది. అదే లాంగ్ టర్మ్ స్టోరేజ్ మేబీ మైండ్లో ఉండాలంటే మనం ఏం చేయాలి, మీరు మొదటి నుంచి చదువుకోవాలని చెప్తూ ఉంటాం కదా. సో ఒక ఫస్ట్ టైం చదివిన తర్వాత మేబీ రిపిటేషన్ మేబీ ఆఫ్టర్ 30 మినిట్స్, ఒక 1 hour తర్వాత, అలాగే థర్డ్ రిపిటేషన్ ఒక రోజు తర్వాత, ఫోర్త్ రిపిటేషన్ రివిజన్స్ చేసుకోమని చెప్తూ ఉంటారు కదా స్కూల్లో, మంత్లీ రివిజన్, వీక్లీ రివిజన్. సో అట్లాగే 2-3 months క్వార్టర్లీగా ఎగ్జామ్స్ పెడతారు. సో క్వార్టర్లీ రివిజన్ అవుతూ ఉంటుంది. అంటే మైండ్లో అనేక సార్లు దీన్ని రివైజ్ చేయడం వల్ల లాంగ్ టర్మ్ స్టోరేజ్ అవుతుంది, కాబట్టి మన మైండ్లో మన మెమరీ పెరుగుతుంది. అలాగే మనం ఎప్పుడు కావాల్సినప్పుడు దాని ఇన్ఫర్మేషన్ని మన బ్రెయిన్ కూడా రిట్రీవ్ చేసి మనకి ఇస్తుంది. అలాగే మీ అందరికీ తెలిసిందే, ఈ ఫుడ్స్లో కూడా ఆ పదార్థాలు, న్యూట్రియంట్స్ మెమరీ పవర్ ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడతాయి బేసిక్గా. అందుకే పిల్లలందరికీ ఎగ్స్ ఇవ్వండి అని చెప్తా ఉంటారు కదా. ఈ ఎగ్ వల్ల బాడీకి కావాల్సిన న్యూట్రియంట్, బ్రెయిన్కి కావాల్సిన న్యూట్రియంట్స్ అందితే ఆ మెమరీ షార్ప్నెస్ డెఫినెట్గా పెరుగుతుంది. అలాగే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, మనం తీసుకునే పదార్థాలు ఇవన్నీ ఉన్నాయనుకోండి, సో దట్ గివ్స్. అలాగే హెర్బల్ టీ అంటారు, ఆఫ్ కోర్స్ టీ షార్పెన్స్ యువర్ మైండ్ పవర్. అట్లాగే డ్రై ఫ్రూట్స్, వాల్నట్స్, అలా ఇంకా ఇవి కాకపోతే ఏజ్డ్ పర్సన్స్కి ఇవన్నీ తిని అరిగించుకునే బాడీ సహకరించకపోతే డెఫినెట్గా విటమిన్ సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. అంటే మన మెమరీ లాస్ అవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే రాను రాను మతిమరుపు అంటారు కదా, మతిమరుపు ఎక్కువైపోతే అల్జిమేరియా అనేది డిసీజ్ అనమాట. అంటే మేబీ ఓల్డ్ ఏజ్కి వచ్చేదానికి వాళ్ళు ఈవెన్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా గుర్తుపట్టలేని పరిస్థితికి వెళ్ళిపోతారు. అంటే మెమరీకి పని ఇవ్వలేదనుకోండి, అంటే మన బ్రెయిన్కి పని పెట్టలేదనుకోండి, ఆ పదును తగ్గిపోతే, షార్ప్నెస్ పోతే ఆ బ్రెయిన్ పనిచేయడం మానేస్తుంది, ఇంకా మెమరీ ఉండదు ఇంకా. సో యూ షుడ్ ఆల్వేస్ కీప్ డూయింగ్ వర్క్ ఫర్ యువర్ మెమరీ ఇంప్రూవ్ చేసుకోవడానికి చిన్న చిన్న టెక్నిక్స్. మేబీ కొంతమంది ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు టెలిఫోన్ డైరెక్టరీలో ఉన్న 100 నెంబర్లు చెప్తా ఉంటారు చూడకుండానే, కానీ మనం కనీసం 5 నెంబర్లు కూడా చెప్పలేము. దాన్ని మనం ప్రాక్టీస్ చేసామనుకోండి, సో ఇట్ ఇంప్రూవ్స్ యువర్ బ్రెయిన్ పవర్. సో మన మాట్లాడుతూ మేబీ గట్టిగా పిల్లలు కొంతమంది గట్టిగా చదువుకుంటే కానీ అర్థం కాదు, అలాగే గుర్తుండదు. సో దే లెట్ దెమ్ ప్రాక్టీస్. అలాగే విజువలైజ్ చేసుకోవచ్చు, ఏదైనా ఒక సబ్జెక్ట్ని విజువలైజ్ చేసుకొని, అంటే బొమ్మల రూపంలో దాన్ని మైండ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ యూ కెన్ రిట్రీవ్ ఇట్ ఫాస్ట్. అట్లాగే దాన్ని మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మేబీ వన్స్ ఇన్ ఏ వీక్, లేకపోతే వన్స్ ఇన్ ఏ మంత్ ఒకసారి రివిజన్ చేసుకోగలిగితే
అలాగే మన గుర్తుపెట్టుకోవడానికి డయాగ్రామ్స్ కూడా గీసాను. అందుకనే బొమ్మలతో వర్డ్స్ కన్నా బొమ్మలతో ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఇంకా మెమరీలో చాలా షార్ప్గా అది సేవ్ అయ్యి మళ్ళీ రికవరీ కూడా చాలా ఫాస్ట్గా వస్తుంది అనమాట. సో అట్లాగే బ్రెయిన్ పవర్ ఇంప్రూవ్ అవ్వాలంటే, మెమరీ పవర్ ఇంప్రూవ్ అవ్వాలంటే ది బెస్ట్ జ్యూస్ ఈజ్ పొమోగ్రానైట్ జ్యూస్ అని. అది పిల్లలు అవనివ్వండి, పెద్దలు అవనివ్వండి, తీసుకోగలిగితే మన బ్రెయిన్ సంబంధించి ఆ న్యూట్రియంట్స్ చక్కగా పోషకాలన్నీ అందుతాయి కాబట్టి మైండ్ ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది. సో యూ కెన్ ఆల్సో ఇంప్రూవ్ యువర్ మెమరీ పవర్. ఓకే, అదండి ఈ వారం మీకు చెప్పదలుచుకుంది. సో ఈవెన్ మతిమరుపు లేకుండా మనం హ్యాపీగా ఉన్నాం అనుకోండి, మన బ్రెయిన్ షార్ప్గా ఉందనుకోండి, మనం హ్యాపీగా ఉన్నట్టే. ఓకే, సో కీప్ ఇంప్రూవింగ్ యువర్ మెమరీ పవర్ అండ్ బీ హ్యాపీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.